గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రాపర్టీ మన గవర్నమెంట్ దాంట్లో అంటే కూడా మంచిదే కదా. గవర్నమెంట్ టికెటింగ్ కట్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, దానివల్ల ఇది ఉండదు. అట్లాగే నిన్న ఇక్కడ విజయనగర విశాఖపట్నం నుంచి స్టీల్ ప్లాంట్లో ఉంటారు మా బ్రదరు. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి వెళ్తాను. మా బ్రదర్ ఆఫీస్కి వెళ్ళారు. మా మరదలంది బావగారు క్యాబ్ బుక్ చేస్తారు. మొత్తం మీద క్యాబ్ వెళ్తే నేను వెళ్తాను హైదరాబాద్ అని. స్టీల్ ప్లాంట్ నుంచి షేర్ ఆటోలో వచ్చాను. స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర నుంచి విశాఖపట్నం వరకు బస్సులో వచ్చాను నేను. 400 నెంబర్ బస్సు. అనకాపల్లి నుంచి అక్కడి నుంచి వస్తుంది ఆ బస్సు. యలమంచి నుంచి వచ్చింది ఆ బస్సు. అక్కడి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 222 నెంబర్ చెప్పారు ఆయన డ్రైవరు. నేను ఇక్కడ దాకా వచ్చాను. నాకు వచ్చిన పని నుండి ఆనందపురం దాకా వచ్చాను. అక్కడి నుంచి మళ్ళీ బస్సులో ఇక్కడికి వచ్చాను అనమాట, విజయనగరం వచ్చాను. ఏంటంటే ఇప్పుడు మనకి ఉంది కదా అని లగ్జరీ ఒక కారు ఒక మనిషి ఒక కారు వేసుకొని రోడ్ల మీద తిరిగే బదులు అంటే పెట్రోల్ వేస్ట్ అవుతుంది, ఇటు ట్రాఫిక్ కూడా జామ్ అవుతూ ఉంటుంది. ఏదైనా ఓకే మనకి ఏదైనా పర్టికులర్ పని ఉండి 2-3 వచ్చి ఒక కారు అయితే అది ఇబ్బంది ఉంటుంది. కానీ ఒక మనిషి కోసం కారు వేసుకొని తిరగడం అనేది అంటే ఎకనమిక్గా మంచిది కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది, ఒక మనిషి టైం వేస్ట్ అవుతుంది, ఒక వెహికల్ రోడ్డు మీద రావడం వలన ఎక్స్ట్రా ట్రాఫిక్ కూడా అంతరాయం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పిన దాంట్లో గొప్పతనం ఏంటంటే ఇప్పుడు సింగపూర్ కానీ అలాంటి కంట్రీస్లో 60% ఆక్యుపెన్సీ లేకుండా 5 in ఆల్ కార్లో 5 కెపాసిటీ ఇంక్లూడింగ్ డ్రైవర్ కార్లో 3 లేకుండా అది ఫ్లై అవుట్ అని వీల్లేదు, నడవటానికి చేయరు. చేస్తే అది ఆటోమేటిక్ కెమెరా సిస్టంలో కేసు బుక్ అయిపోతుంది. అదేవిధంగా ఇండియాలో కూడా ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడి నుంచి గుంటూరు వెళ్ళాలి, మా ఫ్యామిలీ గుంటూరు ఉంటుంది, హాలిడే సెకండ్ సాటర్డే సండే. ఇప్పుడు కమిషనర్ గారు నేను ఈ పిహెచ్డీ చేస్తున్నాను డ్యూటీ చేయకుండా అని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసి ఇతను నేను చదువుకుంటుంది లేజర్ టైం అంటే స్లీపింగ్ టైం 8 గంటలు, 8 గంటల్లో 5 గంటలు నిద్రపోతాను, 3 గంటలు చదువుకుంటాను 10 to 1. మధ్యాహ్నం పూట 15 minutes శ్రీనివాస్ గారు వచ్చేవారికి నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను. ½ an hour 15 minutes భోజనానికి 15 minutes నేను మెడిటేషన్ ద్వారా 1.5 hour నిద్ర కవర్ చేస్తాను. మరి అదేవిధంగా నేను ట్రైన్లోనే జర్నీ చేస్తాను. కారు వేసుకుని వెళ్తాం వల్ల ఆ డబ్బులు వేస్ట్ చేయటం వలన అది 80% ఆఫ్ ది ఇప్పుడు $83 $1 వెళ్ళిందంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో కొంతమంది $1 = ₹1 అన్నారు, కొంతమంది $5 = $3 అన్నారు. కానీ ఇప్పుడు మనం $83 పే చేస్తున్నాం. ఇది ఏంటి? ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే 80% పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన ప్రోడక్ట్స్ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి సంపాదించిన విదేశీ మార్కు ద్రవ్యాన్ని డాలర్స్లో కానీ లేకపోతే పౌండ్స్లో కానీ దీనార్స్లో కానీ లేకపోతే మనత్స్లో కానీ అజర్బైజాన్ కరెన్సీ మనాత్లో కానీ ఇవన్నీ కూడా మనం ఈ ఫీల్డ్ కొనడానికి వేస్ట్ చేస్తున్నాం. దానివల్ల మనం విదేశీ మార్కు ద్రవ్యాన్ని సంపాదించడం దాన్ని ఎక్కువ వేస్ట్ చేస్తున్నాం ఈ ఫీల్డ్స్. కాబట్టి మనందరం కూడా ఇక్కడ కూడా మనాత్తో కూడా కంపేర్ చేస్తే వాళ్ళకి 1 మనాత్ అంటే ₹1 మనం ₹50 పే చేయాల్సి వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే సిటిజన్స్ కానీ ఆఫీసర్లు కానీ నాయకులు కానీ ఎవరి సిటిజన్ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఒక వెహికల్ ఐడియల్గా గంటలు తరబడి ఐడియల్ ఏసీ వేసి ఉంచుతారు. దానివల్ల పొల్యూషన్, ఫ్యూల్ వేస్ట్. కానీ బండి ఆపబోయే ముందు ఒక 5 నిమిషాల ముందు ఏసీ ఆపండి, బండి ఎక్కబోయే ముందు 5 నిమిషాల ముందు స్టార్ట్ చేసి ఏసీ వేయండి. అప్పుడు బీపీ ఆరోగ్య సమస్యలు లేకుండా బాగుంటుంది. మీరు ఎక్కువ ఒక 5-6 గంటలు మీరు ఆ ఏసీ పెట్టేసి ఒకసారి వెళ్ళి కారులో కూర్చోగానే మీ బీపీ డౌన్ అయిపోయి హెల్త్ సమస్యలు వస్తాయి. అదేవిధంగా అక్కడ ఫ్యూల్ వేస్ట్, పొల్యూషన్ వేస్ట్. కాబట్టి నేను అనేది ఏంటంటే సైకిల్ వాడండి. సౌత్ కొరియా అండ్ తైవాన్, జపాన్, చైనా వీళ్ళందరూ ప్రపంచానికి వెహికల్స్ ఇస్తారా వాడు సైకిల్ తొక్కుతున్నారు. అంటే బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యూయల్ కరిగిస్తున్నారు.
అదేవిధంగా లిఫ్ట్లు దిగేటప్పుడు నడవండి, ఆరోగ్య సమస్యలు లేకపోతే. ఎక్కేటప్పుడు మోకాళ్ళు అరగకుండా లిఫ్ట్లు వాడండి. అదేవిధంగా యూత్ లిఫ్ట్లు వాడండి, సైకిల్స్ వాడండి. అక్కడ కూడా సైకిల్స్ బాగా తొక్కుతారండి సిటిజన్స్. సైకిల్స్ తొక్కుతారు బాగా, ఎస్పెషల్లీ వింటర్ సమ్మర్ అలా ఉంటుంది సీజన్. వింటర్ మరి మైనస్ మంచు పడుతూ ఉంటుంది కాబట్టి వింటర్లో తక్కువ వాడరు, సమ్మర్లో సైక్లింగ్ అది బాగా వాడతారు. అదే వేడి ఇదంతా బాడీ చక్కగా రావటానికి అది. కాబట్టి ఫ్యూల్ యూసేజ్ని తగ్గించండి, సైకిల్స్ వాడండి, సాధ్యమైనంత వరకు నడవండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ కుటుంబం ఎకానమీ, రాష్ట్ర ఎకానమీ, దేశం ఎకానమీని రక్షించమని, సేవ్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. నెదర్లాండ్స్ ఉంది, నెదర్లాండ్లో పాప నెదర్లాండ్స్లో చదువుతుంది. +2 అయిపోయిన తర్వాత తనకి ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్, అదే గ్రావిటీ ఫిజిక్స్, దాని మీద రీసెర్చ్ చేయాలనే ఒపీనియన్తో సరే తను అక్కడ సెలెక్ట్ అయింది. నెదర్లాండ్ మాస్టిచ్ యూనివర్సిటీ అనే ప్లేస్లో, నెదర్లాండ్ అదొక సిటీ మాస్టిచ్ అని, అక్కడ సెలెక్ట్ అయింది అనమాట. అక్కడ 2 months అవుతుంది వెళ్ళి. అక్కడ 90% మీకు సైక్లింగే ఉంటుంది. 90% సైక్లింగ్. వెహికల్స్ వాడటం చాలా రేర్గా వాడతారు వెహికల్స్. అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఒక 2-3 kilometers మనం ట్యాక్సీకి వెళ్ళాలంటే కనీసం 30-40 euros తీసుకుంటారు. అందుకని ఒకటి ఎకానమీ వైజ్గా, రెండోది ఏంటంటే ఫ్యూల్ కన్జంప్షన్ కూడా వాళ్ళకి బయట నుంచి కొనుక్కోవాలి కాబట్టి ఫ్యూల్ 100% వాళ్ళు ఎక్కువ సైక్లింగ్ ఎంకరేజ్ చేస్తారు. పబ్లిక్ కూడా దాని మీదే చూశాను. చాలా అటు బెల్జియం కానీ, నెదర్లాండ్స్ కానీ, ప్యారిస్ కానీ, అందరూ కూడా ఎక్కువ పర్సెంట్ 60-70% సైకిల్సే వాడతారు. ఇక్కడ ఈ ఉదాహరణకి ఇది నవంబర్, ఈరోజు 11వ తారీఖు 2022. మొన్న నెదర్లాండ్స్ వాళ్ళు క్రికెట్లోకి ఎంటర్ అయ్యి సౌత్ ఆఫ్రికాను ఓడించారు. అంటే బాడీ రెసిస్టెన్స్ ఎంత ఉందో గ్రహించండి. అంటే వాళ్ళు వాహనాల్లో తిరగకుండా వాకింగ్ కానీ సైక్లింగ్ ద్వారా కానీ బాడీ రెసిస్టెన్స్ని అంత ఫిట్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా సౌత్ ఆఫ్రికాని ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్స్ని ఓడించారు. వాళ్ళ చేతిలో మనం బ్యాడ్ లక్ ఓడిపోయాం, మనోడు పోరాడి ఓడే. కాబట్టి ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేటు ఓల్డ్ వాహనాలకు పెట్టాలా, దాని తర్వాత మెల్లగా జీపీఎస్, బిగ్ డేటా అనలిటిక్స్ అవన్నీ కూడా రావాలా. అదేవిధంగా నేను సిటిజన్స్ని కానీ, ఎంప్లాయీస్ని కానీ, నాయకులను కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నాయకుడు పొలిటికల్ సైన్స్ చదవండి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఎంఎస్ ఆఫీస్ 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చింది, ఇప్పుడు పిహెచ్డి అవకా వస్తుంది. నేను ఎంఎస్ ఆఫీస్ చేరాను, మళ్ళీ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి బీసీఏ చదువుతున్నాను. ఇగ్రోలో డైరెక్ట్ ఎంసీఏ జాయిన్ అయ్యి అక్కడ టైం లేక ఇక్కడ అది కంప్లీట్ చేయలేక సిలబస్ వల్ల వెనక్కి వచ్చాను. మళ్ళీ నా పిహెచ్డి థీసిస్ గురించి స్పోకెన్ ఇంగ్లీష్ హౌస్లో చేరాను విజయనగరంలో. తర్వాత జిఆర్ఈ టోఫెల్ రాస్తున్నాను. ఇప్పుడు ఐఎమ్ 59 years. బట్ చిన్నప్పటి సివిల్స్కి గ్రూప్ 1 రాసిన నాలెడ్జ్ అంతా రోడ్ సేఫ్టీగా నా ప్లానింగ్ సరిగ్గా లేకో మా కుటుంబ సభ్యులు సరిగ్గా సహకరించుకో డ్యూటీ కమిట్మెంట్తోనూ నేను డ్యూటీ ఎయిర్పోర్ట్ చదవకుండా ఉండటం వల్ల నాకు ఇదే దక్కింది. మరి ఇప్పుడు రేపు పోస్ట్ పిహెచ్డి చేయాలంటే స్టాటిస్టిక్స్ నాకు అవసరం అనేది అర్థమైంది. ఈ పిహెచ్డిలో స్టాటిస్టిక్స్ డిగ్రీ కూడా డిస్టెన్స్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. అదేవిధంగా మీరు సెల్ ఫోన్ కూడా కారులో తోలేటప్పుడు ఇలా పెట్టండి. ఈ ఎట్టాగంటే మనకి డాష్ బోర్డు మీద ఇలా పెట్టండి. మీరు ఏం చేస్తారంటే సెల్ ఫోన్ని ఇక్కడ పక్కన డాష్ బోర్డు మీద పెట్టి ఇలా చూస్తారు డ్రైవింగ్లో, అది ఇబ్బంది వస్తుంది. అప్పుడు మీరు సెల్ ఫోన్ ఇక్కడ పెట్టండి. డాష్ బోర్డులో మీరు బ్లూటూత్ ఫిక్స్ చేసుకోండి. అది ఆన్ చేసి మాట్లాడి, అర్జెంట్ అయితే పక్క తీసి మాట్లాడుకోవటం, లేదంటే నేను డ్రైవింగ్లో ఉన్న తర్వాత మాట్లాడతాను అనుకోవటం. ఒకవేళ బ్లూటూత్ లేని లారీలు, డ్రైవర్లు, బస్సులు ఉన్నారు, వాటికి ఇట్లా సెల్ ఫోను స్టాండ్ ఒకటి డాష్ బోర్డు మీద ఫిక్స్ చేసుకుని ఏ కాల్ వచ్చిందో ఆన్ చేసేసి ఒక్క 5 secondsలో పక్కకు తీసి మాట్లాడతాం అర్జెంట్, లేకపోతే కట్ చేసి తర్వాత మాట్లాడతానని వెళ్ళిపోవడం. మీరు టెక్నాలజీ వాడాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే నిత్యము న్యూస్ చూడాలా, ఆరోగ్యం, మీ హెల్త్ ప్రొఫైల్స్ వస్తున్నాయి. తర్వాత డిడి ఛానల్స్లో అయితే ఐటీ ట్రెండ్స్ అని వస్తాయి. ఇవన్నీ కూడా నేను
టీవీ గైడ్ అని వచ్చేది ఇదివరకు డక్కన్ క్రాండ్. దాన్ని బట్టి నేను ఫిక్స్ చేసుకునేవాడిని నా టైం టేబుల్, నా వర్క్ లోడ్ని బట్టి. కాబట్టి ఇప్పుడు కూడా నెట్లోకి వెళ్ళి మీరు అన్నీ కూడా అవి చూసుకుని మీ డెవలప్మెంట్, మీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్ని సెర్చ్ చేసుకుని మీరు అభివృద్ధి చెందుతూ, కుటుంబాన్ని అభివృద్ధి చేస్తూ, రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేయండి. మనం పట్టుదలగా ₹83 మన డాలర్కి ఎందుకు పే చేయాలా? వై కాంటాక్ట్ ప్రతి సిటిజన్ నుంచి స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఆల్ మైటీ బ్లెస్సెస్. ఇంకా అభివృద్ధి చెందాలి మీరు. ఈ ఏరియా నుంచి గ్రానైట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. నాకు చేతనైన పరిచయాలు అయ్యి మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ కూడా మీరు మంచి బిజినెస్ ఎదుగుతూ ఇక్కడ షెల్టర్ ఇవ్వాలి. ఇది గ్రానైట్ టెక్కలే అదంతా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మేము ఇండియన్ ఎంబసీకి బాగా క్లోజ్గా ఉంటాము. అంటే ఇండియన్ పాపులేషన్ తక్కువ కాబట్టి అంబాసిడర్ కానీ ఫస్ట్ సెక్రటరీ వాళ్ళతో ర్యాప్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడంటే మనకి ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ బాగా పెంచాలి అనేది ఒక టార్గెట్ కదా. మన మోడీ గారి స్లోగన్ కానీ లేకపోతే ఏదైనా కానీ మేక్ ఇన్ ఇండియా ఈ స్లోగన్స్ ట్రాన్స్ఫర్ అలా ఎవరైతే అవకాశం ఉందో అలా ఇంపోర్ట్స్ దాని ఆత్మనిర్భర్ భారత్ అని కూడా పెట్టారు. ఎక్స్పోర్ట్స్ పెంచాలనే మన సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ కానీ వాళ్ళ నుంచి ఫారిన్ మినిస్ట్రీ నుంచి. ఒక్క నిమిషం సార్. ఇవాళ మోడీ గారు ఈవినింగ్ వైజాగ్ వస్తున్నారు. రేపు 10,000 నుంచి 15,000 వీటికి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. నిర్మాణాలకు కానీ ఇనాగ్రేషన్ చేస్తున్నారు ఆన్లైన్లో. దీని మీద అంటే ఓకే మనం ఉన్నాం కదా, మన ప్లేస్లో మనకి గ్రానైట్స్ ఉన్నాయి, ఇంకో ఉన్నాయి, మనం ఎందుకు ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోకూడదు అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. దాని వలన నేను మొన్న వచ్చినప్పుడు హైదరాబాద్లో నేను కంపెనీ రిజిస్టర్ చేసుకున్నాను, ప్రొప్రైటరీ కంపెనీ. అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ కూడా తీసుకున్నాను. సరే ఇక్కడ చేద్దాం, గ్రానైట్ ఒకటి బాగానే ఉంది. మనం ఎందుకు అంటే మనం చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది. మన ప్రొడక్ట్స్ బయట దేశాలకు వెళ్తాయి, పబ్లిక్ కూడా తెలుస్తుంది. ఇండియా నుంచి ఫారిన్ కరెన్సీ మన బ్యాంక్స్కి ఫారిన్ కరెన్సీ కూడా వస్తుంది. ఆ కాన్సెప్ట్తో తీసుకున్నాం అనమాట. టోటల్ చేస్తాను, బాగానే ఉంది. ఇంకా ఎక్కువ పెంచాలనేది ఒపీనియన్ అనమాట. అయితే ఇక్కడ ఒక్క నిమిషం. ఆ బాపట్లో అప్పుడు ఈ టీవీ డివిడీలు అజయ్ మిశ్రా గారు అని ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. రోడ్ సేఫ్టీ ఎలా ఇంప్రూవ్ చేయాలంటే అప్పుడు నేను ఆయనకి సజెస్ట్ చేశాను, ఇక్కడ టీవీ డివిడీ ప్లేయర్లు ఇస్తే బాగుంటుందని. ఆ విధంగా సీడీలో ఇవి కూడా డెవలప్ చేస్తూ ఈయన సీడీలో ఇవి తయారు చేశాను. అప్పటి నుంచి కలెక్షన్. ఇప్పుడు వాటిని స్టేట్ మొత్తం ఇతర భాషలో ట్రాన్స్లేట్ చేసి రోడ్ సేఫ్టీ ఫాదర్ అవ్వాలనేది నా లక్ష్యం ఇండియాకి. అభిప్రాయం బాగుంది. నిజంగానే సక్సెస్ అవుతారని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.